పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా అందించేలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పథకంపై ఆంక్షలు విధించే పరిస్థితి ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి 10 ఏళ్ల పాటు అమలు చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కోర్టులో సరైన వాదనలు వినిపించకపోవడంతో పథకంపై ఆంక్షలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పథకాలను యథావిధిగా కొనసాగించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డలకు తులం బంగారం అందించాలని డిమాండ్ చేశారు. మా మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి ఘనంగా జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు పేదవాళ్లకు మేలు చేసే విధంగా ఆ పథకాన్ని అమలు చేయడం జరిగింది. కోర్టులను ఆశ్రయించి మరి ప్రభుత్వం తరఫున సరి అయినటువంటి ఆర్గ్యుమెంట్ చేయలేకపోవడం వల్ల ఈరోజు కళ్యాణ లక్ష్మి మీద ఆంక్షలు వచ్చే విధంగా వచ్చింది. కాబట్టి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ను అమలు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా తులం బంగారం దానితో అదనంగా ఇవ్వాలని, మరి మహిళలకు ఇస్తాన్న 2500 ఆర్థిక సహకారాన్ని ప్రతి నెల పెన్షన్ రూపంలో ఇస్తాను 2500 కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు నిన్న జిల్లాలో పర్యటన చేస్తున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ప్రభుత్వం అని విమర్శ చేసే కంటే ముందు ఈ రోజు కేసీఆర్ గారి పోరాటం వల్లనే తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈరోజు పెత్తనం చేస్తున్నాడు తప్ప కేసీఆర్ గారిని విమర్శించడానికే సమయం వెచ్చిస్తా ఉన్నాడు. ఈ రోజు నీ పరిపాలన సందం ఎట్లుందంటే గతంలో ఇచ్చినటువంటి రైతు బీమాకే ప్రీమియం కట్టలేని నిన్నటి నుంచి ఈరోజు రైతులకు ప్రీమియం చెల్లించకుండా రైతు బీమా రాకుండా పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి వట్టి మాటలు కట్టిపెట్టు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఎదురుదాడితో తప్పించుకుంటామని ఏదేదో తప్పుడు మాటలు మాట్లాడుతూ ఏదో క్షుద్ర పూజలు అంటూ మరి సోషల్ మేనేజ్మెంట్ చేసినాం వీళ్ళేమో ఫ్యామిలీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో నెహ్రూ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఒకే కుటుంబ పరిపాలన చేస్తూ ఉన్నది. ఈరోజు మీ పార్టీ ఫ్యామిలీ పార్టీ, ఈరోజు మీ ఫ్యామిలీ పార్టీ అయి ఈరోజు మిగతా వాళ్ళని అనడం ఇది రాజకీయ. ఇది ఈరోజు రాష్ట్రాల్లో కూడా ఎవరు వెళ్తున్నారు? అనాధికారికంగా నువ్వు నీ కుటుంబ సభ్యులు వెళ్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తమ్ముడు, రేవంత్ రెడ్డి అన్న, రేవంత్ రెడ్డి బామ్మర్ది, రేవంత్ రెడ్డి యొక్క బంధుమిత్రులు ఈరోజు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడ భూ కుంభకోణం తీసినా మీ కుటుంబం నుంచే, ఎక్కడ కూడా అధికారుల మీద అజమాయించిన కుటుంబం. కాబట్టి ఈరోజు బాజాప్తాగా ప్రజల చేత ఆమోదింపబడి రాష్ట్రంలో మంత్రివర్గంలో మంత్రులుగా చేరిన్లు ఏ దొడ్డుదా నీలాగా రాజ్యాంగ శత్రులుగా ఎవరు వివరించలేదు. ఇప్పటికైనా ఎన్నికల హామీలు అమలు చేయి. కరువు వస్తున్నది, రైతులకు నీళ్ళి, రైతుల యొక్క పంట పొలాలకు ఎరువులి, రైతులను ఆదుకో, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయి తప్ప మాటలతో ఎదురుదాడితో తప్పించుకోలేవనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తెరిపితే బాగుంటుందని సందర్భంగా కోరుతున్నాం. ఇప్పటికైనా వాస్తవాలకు దగ్గరగా పరిపాలన చేయాలని సందర్భం కోరుతున్నాం. మరి రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే ఈరోజు ఆడవాళ్లకు అవమానం జరిగే విధంగా చేస్తూ ఉన్నాడు. ఆ రోజు కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో తెలంగాణ తీసుకురావడం జరిగిందంటే పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ తీసుకురావడం జరిగింది. పేదవాళ్లను ధనవంతులను చేద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చిండు. అదే విధంగా ధనవంతులను చేస్తా ఉన్నాడు, చేసిండు కూడా. పేదవాళ్ళు ఎవరు పోయి నా బిడ్డకు పెళ్లి చేస్తానా కట్నం ఇవని ఎవరు అడగలేదు. అడగకుండానే 1,116 పెట్టడం జరిగింది. మరి అదే పథకాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు 1,16,000 కాకుండా నేను తులం బంగారం కూడా ఇస్తానని హామీలు ఇవ్వడం చేసిండు. కాబట్టి పేద ప్రజలు ప్రతి ఒక్కరు మహిళలు నమ్మి ఆయనకు ఓటేసి గెలిపించడం జరిగింది. గద్దె ఎక్కిన తర్వాత 1,116 వంగ ఈ తులం బంగారం కూడా ఎత్తివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి కళ్యాణ లక్ష్మి గనక ఆ పథకాన్ని తీసివేస్తే భూపాలపల్లి జయశంకర్ జిల్లా తరపున మేము మహిళలం అందరం కూడా రోడ్ ఎక్కవలసి వస్తుంది, గద్దె దించవలసి వస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మా మహిళలను దృష్టిలో పెట్టుకొని వెంటనే మీరు దాన్ని అమలు చేయాలి. తులం బంగారం కూడా ఇవ్వాలి. మహిళలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ మీరు దాన్ని అమలు చేయాల్సిందిగా మేము మహిళల పక్షాన కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ చెయ్యని పక్షాన మాత్రం చాలా ఆందోళనగా ఉంటుంది. ఇక్కడ కలెక్టరేట్ను కూడా ముట్టుకోవాల్సి వస్తుంది. మేము చాలా మహిళలం అందరం ఆవేదనతోటి ఉన్నాం. ఇబ్బంది అయితే మీకు వెంటనే మీరు అమలు చేయాలని మేము మహిళల తరఫున కోరుకుంటాం. రేవంత్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి క్యాన్సిల్ చేసిండు కాబట్టి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు పేద కుటుంబాలకు సంబంధించి పేదవాళ్ళ పెళ్లిళ్ళు కావాలని ఒక ఇంటి తండ్రిగా ఒక ఇంటి అన్నల అందరికీ
కళ్యాణ లక్ష్మి గురించి తెలియజేసి చెప్పి ఆ పథకం పెట్టి మరి ఎంతో సహాయపడే పథకాన్ని తీసేత్తనడానికి కొంచెం మాకైతే మస్తు ఘోరంగా ఎట్లా అనిపిస్తుంది అంటే అలా ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇలాంటి పథకాలు తీసేస్తే ఇంకా నేను అది చేస్తా ఇది చేస్తా అని హామీలు ఇచ్చిండు. హామీలు ఇచ్చిన ప్రకారం కాకుండా ఉండయే తీస్తాడు. మరి ఏ రోజైనా కేసీఆర్ గారు ప్రజలకు సంబంధించి న్యాయబద్ధంగా పెట్టిండు తప్పితే ఈ ఉండయి తీసేసే పథకాలు అయితే ఇప్పటి నుండి ఇక వచ్చే ముఖ్యమంత్రి తెలుసుకోవాలనే తట్టు చేస్తాడు. కాబట్టి దయచేసి ఆడపడుచులకు ఏది వర్తించినా 2500 ఇస్తానన్నాడు, ఇచ్చిండా? 2500 ఇస్తానన్నాడు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నేను మడవ తిప్ప మాట తప్ప అనే మాట మాట్లాడతాడు. నేను చెప్తాడు ఆడపడుచులాట ఆయనకు ఎదురుగా వచ్చి మొత్తం రా అన్న నువ్వే గెలుతావు అని ఆడపడుచులు అందరు చెప్తారని నిన్న మీటింగ్లో మాట్లాడతాడు. నేను చీరలు ఇచ్చిన అంటాడు. 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దసరా అయినాక 3 నెలలకు చీరలు ఇచ్చిండు. ఏం చీరలు ఇచ్చిండు? ఇప్పుడు మహిళా సంఘాలు ఏదన్నా డ్రెస్ కోడ్ పెట్టుకొని ఎవరన్నా 4 కోలాటాలు వేసేటోళ్ళు డ్రెస్ కోడ్ పెట్టుకుంటారు చూడు, ఆ రకంగా ఉన్నాయి. డ్రెస్ కోడ్ ఇచ్చిండు, చీరలు ఇచ్చిండు కాదు, బతుకమ్మ చీరలు కాదు. కేసీఆర్ గారు ఇచ్చిన చీరను మంచి కాదు అని చెప్తాడు. కేసీఆర్ గారు 12 రకాల చాలీస్ ఇచ్చిండు. ఈయన ఇచ్చిన చీరలు ఏమున్నది? కట్టుకొని పోతే ఏ డ్రెస్సు, ఏడ డాన్స్ ఎత్తారు, ఏడ కోలాటం ఎత్తారు, కోలాటం వేసే చీరలేనా ఇవి? చేనులలో కట్టే చీరలని మమ్మల్ని అన్నాడు కరెక్ట్ కాదు అది. కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి చీరే ఒక పట్టు చీరలాగా ఉన్నది. ఈ రోజు అట్లాంటి చీరలు కొందామని పోతే 1500 1200 అంటాడు.